చల్లారకు ముందే బీఆర్ఎస్ ఎంటర్ అయింది. బీఆర్ఎస్ యూత్ వింగ్ ఇందిరాగాంధీ పార్క్ వద్ద చేపట్టిన నిరసనలో స్వయంగా కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ వీకి ధీటుగా యూత్ కాంగ్రెస్ నిరసనలకు దిగింది. పోటాపోటీ నిరసనలు విమర్శలతో తెలంగాణ మళ్లీ హిటెక్కింది. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరసనకు చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. మరొకవైపు బీఆర్ఎస్ నిరసన దీక్షను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ ప్రకటించడంతో నగరంలో మరొకసారి హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్ నగర్ లో సమరబేరి మోగించగా తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థులకు అండగా తన 50వ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కేటీఆర్ విద్యార్థి ఉద్యమానికి అండగా నిలవాలని భావించారు. నల్ల చొక్కా ధరించి కేటీఆర్ నిరసనలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు విద్యార్థులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తొలుత నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా మౌనం పాటించిన కేటీఆర్ ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో గత 25 రోజులుగా పార్టీలకు అతీతంగా యువత చేస్తున్న పోరాటానికి కేటీఆర్ తన పూర్తి మద్దతు తెలిపారు. విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడం అత్యంత దారుణమని, నేటి తరం చావులకు కానీ, ఐటీ, ఈడీ సోదాలకు కానీ భయపడేది కాదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్పై మండిపడుతూ పేపర్ లీకులతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే ఇందిరా పార్క్ వద్ద ఉరి తీయాలని సవాల్ విసిరారు. మోదీపై పోరాడుతుంటే చోటాబాయ్ రేవంత్ కు ఎందుకు కోపం వస్తుందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అంటూ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లాబట్టి నీళ్ళ తీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలున్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది. వాళ్ళ వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళంటే అందుభక్తులు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో, ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తాను. మరొకవైపు బీఆర్ఎస్పీ వర్సెస్ యూత్ కాంగ్రెస్ నిరసన నేపథ్యంలో ఇందిరా పార్కు దగ్గర భారీగా పోలీసు బందోబస్తు చేశారు. కేటీఆర్ ధర్నాకు ఆంక్షలతో కూడిన అనుమతిని ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకే ధర్నా నిర్వహించాలని, ఆలోపే ధర్నా ముగించాలని, 1000 మందికి మించి ధర్నా చేయరాదని, సచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్లరాదని, మైక్ సౌండ్లు కూడా పరిమితిలో వినియోగించాలని ఆంక్షలు పెట్టారు. మా హక్కు, మా కోసం అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నాం, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై. మరొకవైపు ఆదర్శ్ నగర్ నుండి ఇందిరా పార్కు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ గేటు దాటకుండా అడ్డగించి పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు భారీగా చేరుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పేపర్ లీకులకు కారణమైన బీఆర్ఎస్ ఇప్పుడు నిరసన పేరుతో నాటకమాడుతుందని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ మండిపడ్డారు.
అన్న గుంత ఉన్నది చచ్చిపోతారన్నా అమ్మని బీఆర్ఎస్పీ నిరసనలకి తోడు నిరుద్యోగ జేఏసీకి నిరసనలు కాంగ్రెస్ తలనొప్పిగా మారాయి. నిరుద్యోగ జేఏసీ గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు.